హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిష శాస్త్రం ప్రకారం సప్తమ స్థానం భార్యాభర్తల సంబంధాలను, ప్రేయసి ప్రియుల సంబంధాలను, దాంపత్య జీవితాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం గోచారంలో సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహాన్ని బట్టి సింహం, కన్య, వృశ్చికం, ధనస్సు, కుంభం, మీన రాశుల వారికి ఈ రెండు రకాల సంబంధాలు పటిష్టం కావడానికి, మెరుగుపడడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశుల వారికి దాంపత్య సమస్యలు పరిష్కారం కావడంతో పాటు సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. సింహం ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శనీశ్వరుడే సంచారం చేస్తున్నందువల్ల దాంపత్య జీవితం మరింత మెరుగుపడడానికి, దాంపత్య జీవితంలోని పొరపచ్చాలు, మనస్పర్ధలు సమసిపోవడానికి బాగా అవకాశం ఉంది. విడాకుల కేసులో ఉన్నవారు కూడా రాజీపడే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. సాధారణంగా మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది. కన్య ఈ రాశికి సప్తమంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల సానుకూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న చితక సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలు ఒకే రకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు అయి ఉంటే అవకాశం ఉంది. ఇద్దరు ఒకే సంస్థలో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారి మధ్య సఖ్యత, సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి. భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియులు ఎక్కువగా విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. వృశ్చికం ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నందువల్ల సాధారణంగా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు తలెత్తే అవకాశం ఉండదు. అభిప్రాయ భేదాలు కలిగినప్పటికీ పెద్దల జోక్యంతో సత్వరం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం, అన్యోన్యత కాస్తంత ఎక్కువగానే ఉండే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా, అన్యోన్యంగా సాగిపోతాయి. స్నేహితుల మధ్య ప్రేమ ఏర్పడి పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. ధనస్సు ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడి సంచారం వల్ల మధ్య మధ్య చికాకులు తప్పనప్పటికీ భార్యాభర్తల మధ్య విడదీయరాని బంధం ఏర్పడడానికి బాగా అవకాశం ఉంది. ఇద్దరి అభిరుచులు ఒకే మార్గంలో సాగిపోతాయి. వివాహ బంధం మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య ఎటువంటి సమస్యలున్నా తేలికగా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా పురోగతి చెందుతాయి. అతి తక్కువ కాలంలో అతి గాఢమైన ప్రేమ ఏర్పడుతుంది. కుంభం ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి రవితో పాటు బుధుడు కూడా కలిసి ఉన్నందువల్ల వివాహ బంధం గట్టిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు తలెత్తినా అవి వెనువెంటనే సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సామరస్యం బాగా వృద్ధి చెందుతాయి. బంధువర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. నిరాంటకంగా విజయవంతంగా సాగిపోతాయి. తప్పకుండా ఇవి పెళ్లికి దారితీస్తాయి. మీనం ఈ రాశికి సప్తమంలో శుక్ర, కేతువులు ఉన్నందువల్ల భార్యాభర్తల అనుబంధం ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంటుంది. విడాకుల కేసుల్లో కూడా ఇద్దరి మధ్య సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలకు ఏమాత్రం లోటుండదు. సాటి ఉద్యోగితో ప్రేమలు పడే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇద్దరి మధ్య అతి తక్కువ కాలంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ ప్రేమలో పెళ్లికి దారి తీసే అవకాశం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.